అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం పరమాచార్య స్వామి వారి అసమాన సౌజన్యం గురించి తెలియచేసే ఒక చిన్న అనుభవం చెప్పుకుందాం. అపార కరుణా సింధుం అని వేనోళ్ల కీర్తింపబడే పరమాచార్య వారు కేవలం కరుణలోనే కాదు, సౌజన్యంలో కూడా అసమాన్యులే. శైవ, శాక్తేయ, వైష్ణవ ఇత్యాది అన్ని సంప్రదాయాల పట్ల వారికి ఎంతో గౌరవం. స్వయంగా పీఠాధిపతి, నడయాడు దైవంగా కీర్తింపబడేవారు అయి ఉండి కూడా వారు స్వీయ ప్రతిష్టను పట్టించుకునేవారు కాదు. 80 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, వైష్ణవ సంప్రదాయానికి చెందిన జియర్ స్వామివారు పరమాచార్య స్వామివారి తపస్సు గురించి, వారు చూపిన లీలల గురించి విని కొందరు మధ్యవర్తుల ద్వారా స్వామివారిని దర్శించాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. స్వామివారు సమాధానంగా తాము కంచిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కలవవచ్చని తెలియపరిచారు. కొంతకాలానికి జియర్ స్వామివారు కంచి రావడం తటస్థించింది. ఆ విషయం తెలుసుకున్న స్వామివారు ఎవరి వద్దకు ఎవరు వెళ్ళాలి అనే మీమాంస లేకుండా హుటాహుటిన జియర్ స్వామివారి బసకు ఒక సామాన్య సన్యాసి వలె వెళ్లి కలిశారు. వారి రాకను చూసిన జియర్ స్వామివారు సంభ్రమాశ్చర్యాలను పొందారు. ఎదురేగి స్వామిని లోనికి ఆహ్వానించారు. వారు ఇరువురు 2 విభిన్న సంప్రదాయాలకు చెందినవారైనప్పటికీ మనసు విప్పి గంటకు పైగా మాట్లాడుకున్నారు. శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః అన్న ఆర్యోక్తిని అనుసరించి అద్వైత, విశిష్టాద్వైత సంప్రదాయాల గురించి వారు చర్చించుంటారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. స్వస్తి.